హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. సో ఎప్పుడెప్పుడా మనం ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతమైన అప్డేట్ అయితే ఈరోజు మీ ముందరకు వచ్చేస్తానమాట. సో పుష్ప 1 2021లో రిలీజ్ అయ్యి ఏ లెవెల్లో హిట్ అయిందో మనకి తెలియదు కాదు. సో చాలా మంది ఏంటంటే ఈ పుష్ప 2 కోసం వెయిటింగ్ అనమాట. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాస్ అంటే పెద్ద పెద్ద హీరో సినిమాస్ అన్ని పోస్ట్ పోన్ అవుతూ ఉన్నాయి. సో చాలా మంది ఏంటంటే గుండెని అరచేతిలో పట్టుకుని వెయిట్ చేస్తున్నారు పుష్ప సినిమా ఎట్టి పరిస్థితిలో పోస్ట్ పోన్ అవ్వకూడదని. సో మొత్తానికి సుకుమార్ అయితే అనుకున్నట్టుగానే సినిమాని రిలీజ్ చేస్తున్నాడు ఆగస్టు 15న. సో ఏప్రిల్ 8న మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే ఉండటం వల్ల పుష్ప 2కి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేద్దాం అనుకుంటుందంట మూవీ టీమ్ అంతా. సో ఇప్పటికే మనం జాతరకి సంబంధించినటువంటి గెటప్ లో అమ్మవారి గెటప్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ పోస్టర్ చూసి చాలా మందికి పూనకాలు వచ్చేసాయి. అండ్ ఇప్పుడు టీజర్ పోస్టర్ కూడా చూసినట్లయితే అమ్మవారి పోస్టర్ కాలికి గజ్జలు కట్టుకున్నటువంటి ఒక పోస్టర్ రిలీజ్ చేసి సో 8th ఏప్రిల్న ఈ మూవీకి సంబంధించినటువంటి టీజర్ ని రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇప్పటికే రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ వీడియో ఇంకా తిరుగుతూనే ఉంది సంవత్సరంన్నర నుంచి. సో ఇకపై ఈ టీజర్ ని చూశాక మరికొద్ది రోజుల్లోనే ఆబ్వియస్లీ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారు. సో ఆగస్టు 15న మన ముందరికి రాబోతున్నటువంటి ఈ పుష్ప సినిమా మీద అయితే ఆల్మోస్ట్ అందరికీ చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈసారి ఎలా అయినా సరే 1000 కోట్ల క్లబ్ లో ఈ పుష్ప 2 అనేది అయితే జాయిన్ అవుతుంది అని. సో ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా మంది ఆల్రెడీ వార్తలు రాసిస్తారు పుష్ప 2 తర్వాత పుష్ప 3 కూడా కన్ఫర్మ్ అయిపోయింది అని. సో దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ సుకుమార్ అయితే ఇవ్వాల్సి ఉంది. సో ప్రస్తుతానికి ఆగస్టు 15న అయితే పుష్పని ఎట్టి పరిస్థితిలో ఎంతమంది అడ్డుకున్నా సరే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. అండ్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు రష్మిక మందానతో పాటు స్పెషల్ సాంగ్ లో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ కూడా ఉంది అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. సో వాట్ ఎవర్ ఈ సినిమాకి సంబంధించినటువంటి చాలా క్యూరియాసిటీని కల్పించే క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం తెలియాలంటే ఆగస్టు 15 వరకు వెయిట్ చేయాల్సిందే. సో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ అంటూ రిలీజ్ అయినటువంటి ఈ టీజర్ పోస్టర్ ని చూసైతే చాలా మంది లైక్ చేస్తున్నారనమాట. సో మీకు ఈ పుష్ప 2 సినిమా మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అండ్ ఈ సినిమాలో ఒక క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట, ఇంకో హీరోయిన్ కూడా ఉంది అనేసి. సో ఆవిడ ఎవరు అనే విషయం మీకు తెలిస్తే ఆ విషయం కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఈ సినిమాకి సంబంధించి పుష్ప 1లో బీజిఎం అందించినటువంటి దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2 కూడా అందిస్తున్నాడు. బట్ ఈసారి లాస్ట్ టైం పాటలు ఎలా హిట్ అయినా మనకు తెలుసు. క్రికెటర్స్ కూడా ఆల్మోస్ట్ గ్రౌండ్లో డ్యాన్స్ వేశారు. సో ఈసారి ఎవరి చేత డ్యాన్స్ వేయించబోతాడు? ఐ థింక్ ఈసారి ఆల్రెడీ ఆస్కార్కి వెళ్ళింది కాబట్టి మన తెలుగు సినిమా, ఈ సినిమా కూడా ఆస్కార్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ కూడా మన దేవిశ్రీ ప్రసాద్ పాట ఖచ్చితంగా మారుమోగాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. సో పుష్ప సినిమా మీద మీకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.